వరదలను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్, మోటార్ బోట్లు, లాంచ్లను సిద్ధం చేసుకోవాలన్న భట్టి. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్ పెట్టండి. జల్ జీవన్ అమలు, నిధుల వివరాలు ఇవ్వాలని పవన్ ఆదేశం. పిన్నెల్లి మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారు. టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్న అంబటి. ఇప్పటికీ కేసీఆర్ కు కనువిప్పు కలగలేదు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవటం భావదారిద్ర్యమన్న రేవంత్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్. విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ఓమినీ వ్యాన్ నడిపిన మాజీ సీఎం కేసీఆర్. డాక్టర్ల సూచన మేరకు పాత ఓమ్నీతో డ్రైవింగ్. కేంద్రంతో సీఎం కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర. సింగరేణి ప్రైవేటీకరణకే బొగ్గు గనుల వేలమన్న కేటీఆర్. పెన్షన్లపై ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్న మంత్రి ఆనం. గత ప్రభుత్వ అవినీతిని ఉపేక్షించేది లేదు. జైకా నిధులను ఖర్చు పెట్టలేకపోయిందన్న మంత్రి సంధ్యారాణి. వైసీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం. పోలీస్ వెల్ఫేర్ పై ఆలోచించలేదన్న హోంమంత్రి అనిత. లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలపై ఈవీడీఎం కమిషనర్ సీరియస్. బఫర్ జోన్ లో నిర్మాణాలపై రంగనాథ్ ఆగ్రహం. ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 5 రోజుల పని దినాలు పొడిగింపు. విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ. కమిషన్ రద్దుపై విచారణ రేపటికి వాయిదా. హైదరాబాద్ గడ్డ మర్డర్లకు అడ్డాగా మారింది. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందన్న రాజాసింగ్. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ పదవీకాలం పొడిగింపు. డిసెంబర్ వరకు సర్వీస్ పొడిగిస్తూ డీఓపీటీ నిర్ణయం. జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు. ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్. టీటీడీ పరిపాలనా భవనంలో స్టేట్ విజిలెన్స్ తనిఖీలు. 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై ఆధారాల సేకరణ. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం. రోడ్లపైకి భారీగా చేరిన వరద నీరు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బంగారం షాపులో చోరీ. 3 తులాలకు పైగా బంగారు ఆభరణాలతో ఉడాయించిన నిందితుడు. 3,28,00,000 రుణాలు గోల్మాల్. ఎస్బీఐ మేనేజర్ గంగమల్లయ్య భగీరథ అరెస్ట్. మైనర్ బాలిక వేధింపు కేసులో కానిస్టేబుల్ అరెస్ట్. బాలికపై అత్యాచారం చేసి వీడియో తీసిన కానిస్టేబుల్. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది. ప్రజాక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్న రాష్ట్రపతి. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి అద్వానీ డిశ్చార్జ్. అద్వానీకి చికిత్స అందించిన యూరాలజీ విభాగం వైద్యులు. జూలై 8లోగా సమాధానం ఇవ్వండి. మార్కుల గణనపై ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు. టీ20 వరల్డ్ కప్ లో కాసేపట్లో సెమీఫైనల్. భారత్తో తలపడనున్న ఇంగ్లాండ్.